హలో అండి. లాస్ట్ వీడియోలో మెన్స్ట్రువల్ కప్ వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్ ఎలా వాడాలి, ఏ సైజ్ తీసుకోవాలి, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడడానికి నేను మీ డాక్టర్ ప్రీతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో మెన్స్ట్రువల్ కప్ అనేది సైజెస్ మనకి 3 డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఒకటి స్మాల్, ఒకటి మీడియం అండ్ లార్జ్ అనే సైజ్ ఉంటుందన్నమాట. సో జనరల్ గా వెజనల్ డెలివరీస్ అయిన వాళ్ళకి లార్జ్ సైజ్ తీసుకుంటే వాళ్ళకి సెట్ అవుతుంది. వెజనల్ డెలివరీస్ కాకుండా సిజేరియన్ అయిన వాళ్ళకి మీడియం సైజ్ ఆర్ స్మాల్ సైజ్ షుడ్ బి ఇనఫ్ అనమాట. కాకపోతే మీరు నార్మల్ గా ఫస్ట్ ట్రై చేసేటప్పుడు స్మాల్ సైజ్ తీసుకొని ట్రై చేసి దాని వల్ల ఏమైనా లీకేజెస్ ఉంటే మీ సైజ్ ని అప్గ్రేడ్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి అని అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఫోల్డ్స్ ఉంటాయండి. సో ఆ 3 ఫోల్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి సీ ఫోల్డ్ అనమాట. సీ ఫోల్డ్ లాగా పెట్టుకొని మనం కొంచెం లూబ్రికెంట్ వాడుకొని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవడం అనమాట. అండ్ సీ ఫోల్డ్ కాకుండా ఇంకొక ఫోల్డ్ ఏంటి అంటే పంచ్ డౌన్ మెథడ్. ఇలా పంచ్ చేసేసి పెట్టేస్తే మనకి లోపలికి ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి అది కాకుండా 7 షేప్ ఫోల్డ్ అనమాట. అంటే ఈ 7 షేప్ లాగా ఫోల్డ్ చేసి పెట్టడం అనేది ఇంకొక ఫోల్డ్ ఉంటుంది. సో ఈ 3 ఫోల్డ్స్ కాకుండా మనం ఏంటి అంటే పొజిషన్ పెట్టుకునేటప్పుడు లెగ్ అనేది ఎలివేట్ చేసి అంటే కమోడ్ పైన పెట్టేసి లోపలికి జెంటల్ గా ఇన్సర్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట. అందరూ యూజువల్ గా వాడేది ఏంటి అంటే 7 షేప్డ్ ఫోల్డ్ గా లేకపోతే సి షేప్డ్ ఫోల్డ్ అనేది వాడుతుంటారు. అది ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఇనిషియల్ గా మీరు పీరియడ్ లేని రోజున ఇన్సర్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. పీరియడ్ లేని రోజున ఇన్సర్ట్ చేసుకుంటే ఏంటి అంటే మీకు అలవాటు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ పెట్టుకున్న తర్వాత కొంతమందికి లీకేజెస్ అనేది అవుతుందన్నమాట. సో ఆ లీకేజెస్ ని ప్రివెంట్ చేయడానికి ఏంటి అంటే మనము ఇది పెట్టుకున్న తర్వాత కూడా ఒక ప్యాడ్ పెట్టుకొని మనకి లీకేజ్ నిజంగా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా బెటర్. అండ్ ఇది తీసేయడం ఎలా అంటే జస్ట్ మీరు ఇలా ఇన్సర్ట్ చేస్తారు కదండి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ టిప్ ని అనేది పట్టుకొని జస్ట్ ఇలా పంచ్ చేసేస్తే మనకి వాక్యూమ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. వాక్యూమ్ రిలీజ్ అయిన తర్వాత జెంటల్ గా తీసేయడం. తీసేసిన తర్వాత దీంట్లో ఉన్న కంటెంట్స్ ని మనము కమోడ్ లో డిస్కార్డ్ చేసేసి వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవడమే అనమాట. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మనం ఏంటి అంటే దీన్ని జస్ట్ బాయిలింగ్ వాటర్ లో వేసేసి ఒక బౌల్లో అయినా లేకపోతే స్టెరిలైజర్ కూడా దొరుకుతుంది, దాంట్లో వేసేసి ఒక 5 minutes బాయిల్ చేసేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోవడమే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.